శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సకల జగత్తుకి గురుస్వరూపమైనటువంటి గీతా సారాంశాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు మొత్తం అందరికీ గురువు అయితే ఆయనే అనంతుడిగా వ్యక్తపరచుకుని ఆయనంతటా ఆయనే మొత్తం అందరికీ అశేష మానవాళికే కాక సకల జగాలకు దేవముని గణాలకు అందరికీ కూడా సకల సౌభాగ్యాలను ముక్తిని ప్రసాదించే వ్రతాన్ని ఉపదేశించారు. అదే అనంతుని వ్రతము. దీన్ని 14 సంవత్సరముల పాటు చేయాలని పాండవులకు, ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తనంత తానే స్వయంగా వ్యక్తపరిచిన వ్రతం. అనంతుడంటే కాలస్వరూపం, ఆయనే కాలస్వరూపం కాబట్టి ఆయనే వ్యక్తపరచుకుని చెప్పిన ఈ వ్రతరాజమే అనంత వ్రతం అన్నమాట. దీన్ని కర్ణాటక, మహారాష్ట్ర అటువైపు బాగా ఎక్కువగా చేసుకుంటారు. దీన్ని అనంత వ్రతం అని అంటారు. దీన్ని 14 సంవత్సరాల పాటు చేయాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడే చతుర్దశ భువనాలకు అధిపతి కాబట్టి ఆ సంఖ్యను సూచిస్తూ 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేయాలి. ప్రతి వ్రతంలాగే దీనికి కూడా పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, దూది వస్త్రాలు, యజ్ఞోపవీతములు, దీపారాధనకు అగ్గిపెట్టె, దీపారాధనపు సెమ్మెలు, నూనె లేదా ఆవు నెయ్యి ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు స్వామికి అభిషేకాన్ని చేసుకునే ఉద్దేశం ఉంటే అభిషేక ద్రవ్యములు, స్వామి యొక్క చిత్రపటము, అనంతుడు అంటే 14 భువనాలకు అధిపతి అయిన అనంతుడు శేషశల్పం మీద నిద్రిస్తున్న చిత్రపటాన్ని తీసుకునడం ఉత్తమం. దాంతోపాటు ఈ వ్రతంలో 2 కలశాలని మనం పూజించాల్సి ఉంటుంది. ప్రతి వ్రతంలో మనం ఒక కలశాన్ని మాత్రమే పూజిస్తాం. ఈ వ్రతంలో ముఖ్య ఏంటంటే 2 కలశాలని పూజించాలి. ఒకటి అనంతుడిది కలశము శ్రీ మహావిష్ణువుది, ఇంకొకటి యమునా పూజ లేదా గంగా పూజ చేసేదానికి ఒక కలశాన్ని మనం పూజించడం జరుగుతుందన్నమాట. ఆ రకంగా 2 కలశాలని మనం ఈ వ్రతంలో పూజించాల్సి ఉంటుంది. లక్ష్మీ కలశం లేదా గంగా యమున కలశానికి మామూలు పూజ, దర్భలతో ఆదిశేషుని చేసి విష్ణుమూర్తి కలశాన్ని పెట్టాలి. ఇంకా దీనికి అనంతుడికి ఎరుపు రంగు చాలా ప్రధానమైన వర్ణం కాబట్టి దానికి ఎర్రటి పట్టు దారాన్ని తీసుకుని దాన్ని 14 ముడులు 14 పోగులతో ఒక వ్రత దారాన్ని లేదా తోరాన్ని సిద్ధం చేసుకుని అది స్వామి దగ్గర ఉంచాలి. దాన్ని మనం 14 సంవత్సరాల పాటు ఈ వ్రతం చేసినప్పుడల్లా మనం స్వామి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఈ తోరాన్ని ఎప్పటికీ చేతికి ధరించడం ఉత్తమం. దానంతటదే ఊడిపోయే వరకు, లేదంటే 14 గంటలు లేదా 14 రోజులు మన చేతికి ఉంచుకుని దాన్ని మన దేవుడి గదిలో కానీ ఎక్కడైనా అంటుముట్టు తగిలిన చోట భద్రపరుచుకుని మళ్ళీ సంవత్సరం ఒక నోము చేసే రోజు స్వామి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుని మళ్ళీ పాత తోరాన్ని శుద్ధిపరిచి కొత్త తోరాన్ని కట్టుకుని దాన్ని మళ్ళీ మనం భద్రపరచుకోవడం ఉత్తమం అన్నమాట. ఈ వ్రతంలో ఖచ్చితంగా మనం విష్ణు కలశం మీద 14 లేదా 7 తలలు ఉన్న దర్భలతో చేసిన ఆదిశేషుడిని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఖచ్చితంగా దర్భలతో ఈ రకంగా శేషుడినైనా చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో పడగలు ఉంటే కనుక అవి 7 శిరస్సులతో ఉన్న పడగ పెట్టుకోవచ్చు. లేకపోతే గంధముతో ఒక పసుపు వస్త్రం మీద ఎర్రటి కుంకుమతో మనం శేషుణ్ణి 7 తలలతో ఉన్న శేషుణ్ణి చిత్రించి అనంతుణ్ణి దాన్ని మనం పూజలో పెట్టుకోవాలి. ఇది కేవలం అవకాశం లేని వాళ్ళకి మాత్రమే. అవకాశం ఉంటే మాత్రం 7 దర్భలతో ఈ రకంగా స్వామిని చేసి మనం పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. 14 సంవత్సరాలు కూడా చేయాలి. ఇంక ఈ వ్రతానికి ముఖ్యమైన నైవేద్యం ఏంటి అంటే గోధుమ పిండి లేదా గోధుమ నూకతో 14 భాగాలుగా చేసుకోవాలి. మామూలుగా నిజానికైతే 7 రకాల నైవేద్యాలు చేసి స్వామికి ఆరగింపు పెట్టాలన్నమాట. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ని బట్టి లేదంటే మనకున్న ఇదిని బట్టి మనం అంత చేయలేం కాబట్టి కేవలం ఒకే రకం నైవేద్యాన్ని లేదంటే 2 రకాల నైవేద్యాలని 14 భాగాలుగా మనం విభజించి స్వామికి నైవేద్యం పెట్టచ్చు. అప్పాలు కానివ్వండి, గోధుమ నూకతో చేసే గోధుమ నూక హల్వా కానివ్వండి, ఇవి ఏవైనా సరే ఒక రకాన్నైనా సరే చేసి మనం దాన్ని 14 భాగాలుగా విడగొట్టాలి. లేదంటే 14 ఉండలు చుట్టూ పెట్టుకోవచ్చు.
గోధుమ నూకతో కానీ గోధుమ పిండితో కానీ మనం హల్వా కానీ ఇటువంటి అప్పాలు కానీ బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. మనకి కుదిరింది పూరీలు కూడా చేసి మనం స్వామికి పెట్టచ్చు. కానీ మ్యాక్సిమం మనం తీపి పదార్థాన్ని పెట్టడానికి ప్రయత్నించాలి అన్నమాట. మొత్తం ఆ రకంగా స్వామికి మనం 14 రకాలు మనకి కుదిరితే చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఒకటే రకాన్ని 14 భాగాలు చేసి స్వామికి నైవేద్యం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం ఏమైనా పెట్టే ఫ్రూట్స్ కూడా 14 పెట్టుకోవడం, పళ్ళు ఏమైనా 14 రకాల పళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి అంతటి అవకాశం లేకపోతే కనుక ఒకే రకం అంటే ఒక అరటిపళ్ళు తీసుకోండి. ఉదాహరణకి మనకి ఎర్రటి అరటిపళ్ళు దొరుకుతాయి చాలా చోట్ల, అటువంటివి పెట్టుకున్నా పర్వాలేదు. ఒకటే రకం 14 పళ్ళు అన్నా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక 14 రకాల పళ్ళను కూడా మనం స్వామికి నైవేద్యంగా సమర్పించుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. వ్రతం చేసే రోజు మనం శుభ్రంగా ఇల్లంతా దులుపుకొని కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. ఎక్కడైతే మనం వ్రతాన్ని చేయాలనుకుంటున్నామో అక్కడ గోమయంతో కానీ పసుపుతో కానీ తలచి అక్కడ ఒక పీటను వేసి దాని మీద అష్టదళ పద్మాలు 14 వేసుకోవచ్చు. ఒకే పీట మీద చిన్నవి, లేదంటే ఒకటే పద్మాన్ని 14 రేకులు వచ్చేలా ఒక పద్మానికి వేసుకుని స్వామి దగ్గర ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద స్వామివారి చిత్రపటాన్ని ఉంచాలి. అనంతుడి చిత్రపటాన్ని ఉంచి దానికి ఇరువైపులా దీపపు సెమ్మలను పెట్టుకుని బియ్యం లేదా గోధుమలు లేదంటే ధాన్యము ఈ మూడిట్లో ఏదైనా సరే మనం ఆ ఎర్రటి వస్త్రం మీద వేసుకుని లేదంటే పీట మీద పోసుకుని 2 కలశాలను పెట్టుకోవాలి. మొదటి కలశం వరుణ కలశం, అందులో అమ్మవారిని లేదా గంగా లేదా యమునా పూజకి మనం ఆవిడని ఆహ్వానించడానికి మనం అక్కడ పెట్టుకుని చేసుకుంటాము. పక్క దాంట్లో అనంతుడిని అంటే కాలస్వరూపమైన శ్రీ మహావిష్ణువుని పెట్టుకుంటాము. మనం పెట్టుకునే శ్రీ మహావిష్ణు కలశం మీదకి ఎర్రటి వస్త్రంతో కొబ్బరికాయని పసుపు రాసి పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ని పెట్టాల్సి ఉంటుంది, జాకెట్ ముక్కని. దాని మీద మనం గోవిందనామాలు పెట్టి దర్భలతో చేసిన 7 శిఖలతో 7 ముళ్ళుతో ఉన్న దర్భను మనం 3 చొప్పున తీసుకుని 7 ముళ్ళు 21 దర్భలతో మనం అనంతుడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం స్వామివారి కింద భావించి కలశం మీద పెట్టి దానికి మామిడాకులు అవి సర్దుకుని బొట్లు అవి పెట్టుకుని మనం ఆ కలశని స్వామి కింద ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఇంకా స్వామిని పెట్టుకున్న తర్వాత గరుడలు విశ్వక్షేణుడు లేదా గణపతి పూజను చేసుకోవాలి. పూజ చేసి తిదివార నక్షత్రాలతో కూడిన సంకల్పాన్ని చెప్పుకొని మన మనసులో ఉన్న కోరికని స్వామికి విన్నవించుకుని సంకల్పం అంతా అయిన తర్వాత స్వామికి షోడశోపచార పూజ చేసుకోవాల్సి ఉంటుంది. షోడశోపచార పూజ అయిన తర్వాత తోరానికి మనం 14 ముడులకు 14 విశేషనామాలు ఉంటాయి, వాటితో మనం స్వామికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత స్వామికి 14 రకాలు లేదా 14 భాగాలు చేసిన నైవేద్యాన్ని మనం స్వామికి ఆరగింపు చేసి పళ్ళను ఆరగింపు చేసి వ్రత కథ ఉంటుంది. కౌండిన్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఇంకా తన భార్య చేసుకున్నారు ఈ వ్రతాన్ని. తర్వాత దాన్ని వారు నిర్లక్ష్యం చేయడం, వాళ్ళ సంపదలన్నీ మండిపోవడం, తర్వాత స్వామిని వెతుక్కుంటూ వెళ్ళడం, ఇంకా అనేక రకాలైన వ్యాజ్యాలు జరిగిన తర్వాత స్వామిని తెలుసుకుని స్వామి యొక్క అనుగ్రహంతో నక్షత్ర లోకాన్ని పొందిన వైనాన్ని మనకి కథలో చెప్తారు. కథ అంతా విన్న తర్వాత స్వామికి అక్షంతలు వేసుకుని మన శిరస్సును ధరిస్తాం. ఇంకా మనం పొద్దుటి నుంచి ఉపవాసం ఉండాలి. ఉదయం 12 గంటల లోపు అయితే పూజ చేసేసుకోవాలి. తర్వాత దీనికి మనకి ఇంకా వజ్రాలు దుర్ముహూర్తాలతో సంబంధం లేదు. ఉదయం నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచి 12 గంటల లోపు మనం ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున ఈ వ్రతం పడిందనమాట. మంగళవారంతో కూడిన ఈ వ్రతం చాలా ఉత్తమం. కాబట్టి తొలి సంవత్సరం ఎవరైనా ఈ సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించాలి మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఇంట్లో అనుమతిని అది తీసుకుని 14 ఏళ్ల పాటు స్వామి వ్రతాన్ని చేసి స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఇంకా ఈ వ్రతం ఇంకా అంతా అయిపోయింది 14 సంవత్సరాలు అనుకుంటే ఈ వ్రతం యొక్క తోరాన్ని తీసి ఏదైనా నదిలో నిమజ్జనం చేసుకుంటారు. లేదంటే ప్రతి సంవత్సరం మనం ఎలా అయితే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేసుకుంటున్నామో అలాగే ఈ వ్రతాన్ని ఇంకా జీవితాంతం పాటు తరతరాలకి తోరాలని అందిస్తూ ఈ వ్రతాన్ని కూడా మనం అయితే చేసుకోవచ్చు. స్వామి అనుగ్రహం అయితే అపారం. కాబట్టి ఈ వ్రతం యొక్క మహత్యాన్ని, ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలిసిన వాళ్ళు ఈ వ్రతాన్ని మ్యాక్సిమం అయితే వదిలిపెట్టుకోరు. కాబట్టి
మీ అనుగుణతను బట్టి, మీ అవసరాన్ని, మీ యొక్క అవకాశాన్ని బట్టి స్వామికి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం 17వ తారీఖు సెప్టెంబర్ 17న మొదలు పెట్టుకోండి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.